అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన లెసన్స్ ఉన్న ప్లేలిస్ట్ ఇది. టోటల్ లెసన్స్ అనేవి మీకిక్కడ అందుబాటులో ఉంటాయి ప్రతిదీ కూడా. ఇవి మీకున్న లెసన్సే వేరే వాటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి డిఫరెంట్ అని అనుకోవద్దు. అయ్యే లెసన్స్ యాజ్ ఇట్ ఈజ్ వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి ఒకే రకంగా ఉంటాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వాట్ మేక్స్ ఏ నేషన్ దానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. వాట్ మేక్స్ ఏ నేషన్ రాజాజీ గారు యొక్క స్పీచ్ అనమాట ఇది. 1948లో ఇచ్చినటువంటి ఒక కాలేజీకి వెళ్ళిన సందర్భంలో ఇచ్చినటువంటి స్పీచ్ యొక్క ప్రధాన అంశాలని మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. వై డిడ్ రాజాజీ అప్రిషియేట్ గర్ల్స్? చూడండి, ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఏపీ టెట్కి సంబంధించి టీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దయచేసి గమనించండి. వై డిడ్ రాజాజీ అప్రిషియేట్ గర్ల్స్? రాజాజీ గారు తన ప్రసంగం అంతట్లో కూడా మహిళలకి, గర్ల్స్కి ముఖ్యంగా పెద్దపీట వేశారు. ఆయన ప్రసంగంలో ఆయన అప్రిషియేట్ కూడా చేశారు, అంటే అభినందించారు. ఎందుకు? రాజాజీ అప్రిషియేటెడ్ గర్ల్స్ బికాస్ హీ అబ్జర్వ్డ్ ది డెడికేషన్ అండ్ సక్సెస్ ఇన్ స్టడీస్. యాక్చువల్గా ఆయన గమనించారు. డేటా తెచ్చుకొని చూస్తే రకరకాల కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా ముందంజలో ఉన్నారు. హైలైటింగ్ దేర్ పొటెన్షియల్ అండ్ ప్రైజింగ్ దేర్ కరేజ్. వాళ్ళు ఉన్న శక్తి, మేధాశక్తి ఆయన చెప్తారు అనమాట. బుర్ర మీకును వాళ్ళకి సేమ్ ఉంది, ఒకే రకమైన బుర్ర ఉంది. మీరు గనక అబ్బాయిలు గనక కష్టపడకపోతే రాబోయే రోజుల్లో మరింత కాంపిటీషన్, పోటీ అనేది ఇద్దరి మధ్య, బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య పోటీ అనేది మరింతగా తీవ్రతరం అవుతుందని ఆయన హెచ్చరించారనమాట. వాళ్ళకున్న యొక్క కెపాసిటీ ఇవన్నీ కూడా అబ్బాయిలతో సమానంగా ఉంటాయి. ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు ఎక్కువగా ఉందనేసి చెప్పడం జరిగింది. వాట్ డస్ మదర్ ఇండియా వాంట్? భరతమాత ఏం కోరుకుంటుంది? మదర్ ఇండియా వాంట్స్ హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. భరతమాతకు కావాల్సింది సోమరిపోతులు కాదు, అండ్ హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసేటటువంటి మంచి అబ్బాయిలు, మంచి అమ్మాయిలు కావాలి. బంగారు తల్లులు, బంగారు అబ్బాయిలుగా ఉండాలన్నమాట. క్యారెక్టర్లో కూడా ఎంఫసైజింగ్ క్యారెక్టర్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ మొత్తానికి ఏంది అంటే ఆయన చెప్పిన దానికి క్యారెక్టర్ అనేది బేస్, గుణం అనేది ఉండాలి. గుణం లేకపోతే అనవసరం, గుణం అనేది కావాలి అనేసి చెప్పడం జరిగింది. అంటే టోటల్గా భరతమాతకి ఏం కావాలంటే గుణవంతులైన, కష్టపడి పనిచేసేటటువంటి, నిజాయితీ కలిగిన బంగారు తల్లులు అండ్ బాయ్స్ అనేవాళ్ళు కావాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్? గుణం యొక్క గొప్పతనం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? The importance of character lies in its role as a wisest national policy. జాతీయ విధానం అండి. జాతీయ విధానం ఏదైనా కానీ ఏం చేస్తుంది అంటే మంచి వాళ్ళని ప్రోత్సహించేటట్టు, చెడ్డ వాళ్ళని ఆపేటట్టుగా ఉంటుంది ఏ పాలసీ అయినా. ఎసెన్షియల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్ అండ్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్. ఈ జాతీయ విధానం అనేది ఏం చేస్తుంది అంటే గుణవంతులైన ప్రజల్ని ఏర్పాటు చేస్తుంది. ఈ గుణవంతులైన ప్రజలు ఎలా ఉంటారు? హార్డ్ వర్కింగ్ అండ్ నిజాయితీతో ఉంటారు. ఎప్పుడైతే గుణం ఉంటుందో వాళ్ళు స్వేచ్ఛ యొక్క విజయాన్ని ఆనందించగలరు, విద్యను ఆనందించగలరు, అండ్ యూనివర్సిటీసు అండ్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు సక్సెస్ చేయడానికి గుణం అనేది కావాలి. ఈ మొత్తాన్ని ఏది ఫ్రీడమ్ సక్సెస్ అవ్వాలన్నా, అలానే ఎడ్యుకేషన్, విద్య అనేది సక్సెస్ అవ్వాలన్నా, అంటే ఎవరైతే ఇప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఏం చేస్తుంది అంటే దొంగని మరింత చదువుకున్న దొంగను తయారు చేస్తుంది. అదే గుణవంతులు కావాలని కోరుకుంటుంది అనమాట. యూనివర్సిటీస్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, మనకు వచ్చిన ఫ్రీడమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ సక్సెస్ కావాలి అంటే దానికి పునాది ఏంటంటే గుణం అనేది ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. హౌ కెన్ ఎవ్రీ హోమ్ బికమ్ ఏ యూనివర్సిటీ? ఎలా ప్రతి ఇల్లు కూడా యూనివర్సిటీ కాదు అండ్ విశ్వవిద్యాలయం ఎలా అవుతుంది ప్రతి ఇల్లు అంటే? ఎవ్రీ హోమ్ కెన్ బికమ్ ఏ యూనివర్సిటీ if mothers as educated individuals take on role of principal and ensure the education and upbringing of their children. ఎలా అవుతుంది అంటే ప్రతి ఇల్లు కూడా యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చదువుకున్న తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఆ కుటుంబంలో వాళ్ళు ఎలాంటి పాత్ర వహించాలి? ప్రిన్సిపల్, ఎవరైతే కాలేజీకి ప్రిన్సిపల్ ఉంటారో అలాంటి పాత్ర అనేది వాళ్ళు పోషించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్ అండ్ అప్బ్రింగింగ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. అది ఏం చేస్తుంది అంటే తర్వాతి తరానికి విద్యను అందించడమే కాకుండా సరైన యువతగా వాళ్ళు పెంచగలుగుతారనమాట. లేకపోతే సరైన యువత అనేది రావడం జరగదు. What are bricks compared to? Bricks are compared to individuals in society.
మనకి చెప్పేటప్పుడు ఇటుకలు అనేవి వాడారు. భారతదేశ సౌధం అనేది నిర్మించబడబోతుంది. భారతదేశం నిర్మించబడబోతుంది. దానికి పునాది అనేది ఇప్పుడే వేయబడుతుంది. ఆ పునాది రాళ్ళు గాని, దాని మీద కట్టేటటువంటి ఇంట్లో ఉండేటటువంటి ఇటుక రాళ్ళు చాలా మేలిమి క్వాలిటీ ఉండాలి. దానిలో మోసం ఉండకూడదు అని చెప్పారు. ఆ బ్రిక్స్ ఎవరు? బ్రిక్స్ ఆర్ కంపేర్డ్ టు ఇండివిడ్యువల్స్ ఇన్ సొసైటీ. సమాజంలోని వ్యక్తులే భారతీయులే ఆ ఇటుకలు. ఇఫ్ దే ఆర్ నాట్ ట్రూ అండ్ గుడ్, ఆ ఇటుకలు గనక నకిలీ అనుకోండి, మంచి క్వాలిటీ కావనుకోండి. ఇఫ్ దే ల్యాక్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, ఎవరైతే భారతీయ పౌరులు ఉన్నారో వాళ్ళలో నిజాయితీ కానీ అండ్ ఇంటిగ్రిటీ అన్న అంతే, వాళ్ళలో గనక నిజాయితీ అనేది లేకపోతే ద సోషియేటల్ స్ట్రక్చర్ లైక్ బిల్డింగ్ విల్ కొలాప్స్. భారత్ ఏదైతే కట్టబడుతుందో ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఈ ఫ్రీడమ్ అనేది ఎక్కువ కాలం నిలబడదు. అది అబ్యూస్కి దారితీస్తుంది. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల మీద మచ్చగా మారిపోతుంది. భారత సౌధం కూలిపోతుంది. వాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ఫ్రీ ఇండియన్స్? ఇప్పుడు స్వేచ్ఛ పొందినటువంటి భారతీయుల యొక్క కర్తవ్యం ఏంటి? ద టాస్క్ ఆఫ్ ఫ్రీ ఇండియన్స్ ఈజ్ టు మెయింటైన్ రెస్పాన్సిబుల్ కాండక్ట్ అండ్ థాట్స్. వీళ్ళ ఆలోచనలు, ఎవరైతే భావి భారత పౌరులు ఉన్నారో, స్వాతంత్రం పొందారో, వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్రవర్తన, ఎన్ష్యూరింగ్ ద ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ నెసరీ ఫర్ బిల్డింగ్ ఏ గ్లోరియస్ ఇండియా. వీళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఆలోచనలు కానీ నిజాయితీ కలిగి సమగ్రతను కలిగి భారతదేశాన్ని నిలబెట్టడానికి, ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు నెంబర్ 1 చేయడానికి పాటుపడాలి. ఏ పని దొరికితే ఆ పని తీసుకొని భారతదేశం కోసం వాళ్ళు కష్టపడాలి. హౌ కెన్ వి మేక్ గ్లోరియస్ ఇండియా? ఎలా భారతదేశాన్ని గొప్పగా చేయగలం? టు మేక్ గ్లోరియస్ ఇండియా, భారతదేశాన్ని గొప్పగా చేయడానికి రాజాజీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండ్ హార్డ్ వర్క్. ఏం చెప్పారంటే ఆయన దేని మీద నొక్కి నుంచి చెప్పడం జరిగిందంటే, నిజాయితీగా ఉండాలా, ముక్కుసూటితనంతో ఉండాలా, అలానే కష్టపడి పని చేయాలి. ఎవరైతే భారతీయులు ఉన్నారో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలా, ముక్కుసూటితనం ఉండాలా, నిజాయితీ కలిగి ఉండాలా. ఇండివిడ్యువల్స్ మస్ట్ డెడికేట్ దెమ్సెల్వ్స్ టు రెక్టిట్యూడ్ అండ్ సీజ్ ఆపర్చునిటీస్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్స్ ప్రోగ్రెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే, భారతీయ పౌరులు అంకిత భావంతో పనిచేయాలి, నిజాయితీగా ఉండడానికి అంకితమైపోవాలి. అలానే వచ్చిన ప్రతి అవకాశాన్ని భారతదేశం యొక్క ప్రగతి కొరకు వినియోగించుకోవాలి, అందిపుచ్చుకోవాలన్నమాట. ఏమాత్రం వాళ్ళు సమయాన్ని వృధా చేయకూడదు. వాళ్ళు నీతి నిజాయితీలతో పనిచేయాల్సి ఉంటుంది. రెక్టిట్యూడ్ అంటే నీతి నిజాయితీల తిన్నని మార్గం అని అర్థం అనమాట. ఓకే, రెక్టిట్యూడ్ అంటే అది. వాళ్ళు అలాంటి నీతి నిజాయితీ కలిగిన మార్గాన్ని అందిపుచ్చుకొని అందులో అంకితం అయిపోయి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేశం యొక్క ప్రగతి వైపుకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. వాట్ డస్ రాజాజీ సే అబౌట్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్? రాజాజీ గారు తిన్నగా ఉండడం, ముక్కుసూటితనం గురించి ఏం మాట్లాడారు? రాజాజీ వ్యూ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ యాజ్ ఎసెన్షియల్. ఆ ముక్కుసూటితనం అనేది కంపల్సరీ అని చెప్పారు. స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ ఈజీ టు బీ స్ట్రైట్ ఫార్వర్డ్. డొంక తిరుగుడుగాను అటు ఇటు ముక్కుని చూపిమంటే చుట్టూ తిప్పి చూపించడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్కి అయితే పెద్దగా ఆలోచించే అవసరం లేదు, ముక్కుసూటిగా మాట్లాడేయచ్చు. దానివల్ల హ్యాపీగా ఉంటామా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్కమ్ ద ట్రబుల్స్. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల, నిజాయితీగా చెప్పడం వల్ల, అబద్ధం చెప్పకపోవడం వల్ల కొన్ని ట్రబుల్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దట్ అరైజ్ ఫ్రమ్ ఇట్. వాటి వల్ల ముక్కుసూటితనం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. హీ బిలీవ్స్ దట్ బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ క్రూషియల్ ఫర్ బిల్డింగ్ గ్లోరియస్ ఇండియా. దేనికైతే మనం ప్రయత్నిస్తున్నామో నీతి నిజాయితీ కలిగి ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా చాలా ఎసెన్షియల్ టాస్క్ అని ఆయన చెప్పడం అయితే జరిగింది. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని, ఖచ్చితంగా వాటిని అధిగమించాలి అని, ఆ మాత్రం అధిగమించకపోతే ఎట్లా అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. హూ అకార్డింగ్ టు ఏ రాజాజీ ఈజ్ లీడర్? రాజాజీ ప్రకారం అసలైన లీడర్ ఎవరు? లీడర్ అంటే పత్రికల్లో కనబడేటటువంటి వ్యక్తులు కాదు. అకార్డింగ్ టు రాజాజీ, ఏ లీడర్ ఈజ్ నాట్ జస్ట్ సమ్వన్ హూస్ ఫేస్ అపియర్స్ ఇన్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్లో వాళ్ళ యొక్క బొమ్మలు కనబడినంత మాత్రాన వాళ్ళు నాయకులు కాలేరు అని చెప్పాడు. బట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇండివిడ్యువల్స్ హూ గైడ్ దోస్ అరౌండ్ దెమ్ ఇన్ దర్ విలేజ్, టౌన్, హోమ్, ప్రొవైడెడ్ దే లీడ్ విత్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళ యొక్క ఇళ్లల్లో కానీ వాళ్ళు నిజాయితీ కలిగి
చక్కగా ఎటువంటి స్వార్థపూరిత ఆలోచన లేకుండా ఎవరైతే జనాల్ని ముందుకు నడిపిస్తారో గ్రామాల్లో, పట్టణాల్లో, ఇంట్లో వాళ్ళు లీడర్స్ అని చెప్పడం అయితే జరిగింది. ఆ లీడర్స్ ఎక్కడ తయారవుతారు? యూనివర్సిటీస్లో తయారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆయన యూనివర్సిటీకి వెళ్ళే ప్రసంగం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి. వాట్ డస్ రాజాజీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూనివర్సిటీస్? రాజాజీ గారు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఏం ఆశిస్తున్నారు? రాజాజీ ఎక్స్పెక్ట్స్ యూనివర్సిటీస్ టు ర్యాపిడ్లీ ప్రొడ్యూస్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్ ఈచ్ ఇయర్. ఇక్కడ నుంచి ఈ యూనివర్సిటీల నుంచి వేల మంది ఏమవ్వాలి? జనరేట్ అవ్వాలి, లీడర్స్గా తయారు కాబట్టి సమాజంలో వదిలివేయబడాలి. హూ విల్ గైడ్ పీపుల్ విత్ ఆనెస్టీ అండ్ వర్క్ త్రూ అవుట్ కంట్రీ? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సమాజంలోకి వెళ్ళి నీతిగా, నిజాయితీగా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఇంకొంతమంది లీడర్స్ని తయారు చేస్తారు. తల్లి ఉంది, తన కుటుంబాన్నే మార్చగలదు విద్యతో. విశ్వవిద్యాలయాల్లో ఆమె గనక ప్రవేశాలు జరిగితే కాంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్. ఆ విధంగా భారతదేశం యొక్క ప్రగతి, ఎదుగుదల అనేది జరుగుతుంది. లీడర్స్ తయారవుతారు. ఈ లీడర్స్ ఏం చేస్తారు? మోటివేట్ చేస్తారు, ముందుకు తీసుకువెళ్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నా దేశం ఎదుగుదలకి కారకులవుతారు అనేసి రాజాజీ గారు అభిప్రాయం పడడం అయితే జరిగింది. మీకు ఇక్కడ ఐ కార్డ్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్లో కానివ్వండి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి లెసన్స్ ఉన్న ప్లేలిస్ట్ అందుబాటులో ఉంటుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.